హాయ్ వాస్ వెల్కమ్ టు మై ఛానల్. జగన్మోహన్ రెడ్డి అంటే మొన్న 2024 ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన కానుంచి లండన్ వెళ్ళిపోతాడు అనేటువంటిది మనకైతే సమాచారం అయితే తెలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే మెయిన్గా మనం రీసెంట్గా రేపు రాబోయే సెప్టెంబర్ నెలలో కానీ అక్టోబర్ నెలలో కానీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ యూకే వెళ్ళే అవకాశం అయితే ఉందని చెప్పి తెలుస్తుంది. దానిలో భాగంగా ఇప్పుడు మేము చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి దేశం దాటి బయటికి వెళ్ళాలంటే ఖచ్చితంగా హైకోర్టు పర్మిషన్ లేనిదే బయటికి వెళ్ళడానికి అవకాశం లేదు. ఎందుకు అని అంటే గతంలో ఏవైతే కేసులు ఉన్నాయో ఆల్రెడీ ఆయన బెయిల్ మీద ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది, ఎన్నికల్లో గెలిచారు, ఇప్పుడు కూడా మొన్న కూడా పోటీ చేశారు, మొన్న కూడా ఓడిపోయారు. అయితే ఈయన రాజకీయ జీవితం అంతా ఎన్నికల్లో బెయిల్ మీద తిరిగే పరిస్థితి అయితే కనబడుతుంది. ఇప్పుడు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఏ నాయకుడికి ఎంత ప్రత్యేకించి హైకోర్టు దగ్గర అనుమతి తీసుకొని బయట దేశాలకు వెళ్లాల్సినంత అవసరం అయితే ఉండదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక్కడిగా అదృష్టం అయితే పట్టుకుంది. అదృష్టం ఏంటంటే గతంలో ఏవైతే అవినీతి ఆరోపణలు ఉన్నాయో ఆ కేసులు ఏవైతే ఉన్నాయో దాదాపు 1,00,000 కోట్లకు పైగా అవినీతి చేశాడని చెప్పి తన తండ్రి హయాంలో ఏవైతే కొన్ని ఆరోపణలు ఉన్నాయో 32 ఛార్జ్ షీట్ల మీద కేసులు అయితే ఉన్నాయో వాటిల్లో భాగంగానే జగన్మోహన్ రెడ్డి అయితే బెయిల్లో తిరుగుతున్నాడు. ఆ కేసుల్లో భాగంగా దేశం దాటి వెళ్ళడానికి లేకుండా జగన్మోహన్ రెడ్డి దేశం దాటి వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా మాత్రం జగన్మోహన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ అప్లై చేసుకుంటే హైకోర్టు అనుమతిస్తే గానీ సిబిఐ కోర్టు అనుమతిస్తే గానీ జగన్మోహన్ రెడ్డి దేశం దాటి బయటకు వెళ్ళడానికి అయితే అవకాశం లేదు. అయితే ఇక్కడ చూసుకుంటే రేపు రాబోయే నెలలో అంటే సెప్టెంబర్ కానీ అక్టోబర్లో కానీ జగన్మోహన్ రెడ్డి యూకే వెళ్ళే అవకాశం అయితే కనబడుతుంది. దానికి ఖచ్చితంగా హైకోర్టులో పిటిషన్ వేసినట్టు సమాచారం అయితే తెలుస్తుంది. కానీ ఇక్కడ చూసుకుంటే దానికి భిన్నంగా ప్రస్తుతానికైతే జగన్మోహన్ రెడ్డిని ఎటు బయటికి వెళ్ళడానికి వీల్లేదని చెప్పి సిబిఐ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే హైకోర్టులో వేసిన పిటిషన్ ని తిరస్కరించినట్టు జరుగుతుంది. ప్రస్తుతానికి అదైతే వాయిదా పడ్డం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రస్తుతానికి యూకే వెళ్ళాలంటే సుప్రీంకోర్టు ఆదేశాలు కానీ అనుమతి లేనిదే బయటకు వెళ్ళడానికి అయితే లేదు. ఈవెన్ ఇప్పుడు చూసుకుంటే ఓన్లీ జగన్మోహన్ రెడ్డే కాకుండా ఇటు విజయసాయి రెడ్డి కూడా సేమ్ అదే నెలలో ఇద్దరు కూడా బయటికి వెళ్ళేటట్టయితే బయట దేశాలకు వెళ్ళడానికి అయితే పర్మిషన్ పెట్టుకునేటట్టయితే హైకోర్టులో అప్లై చేయడం అయితే జరిగింది, పిటిషన్ అప్లై చేయడం అయితే జరిగింది. కానీ ఇక్కడ చూసుకుంటే ఇద్దరికి కూడా హైకోర్టు అయితే మొండి చేయి చూపించడం అయితే జరిగింది. ఖచ్చితంగా వీళ్ళిద్దరిని కూడా ఆపడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు అని ఏంటనేది కొన్ని కారణాలు అయితే వెలువడుతున్నాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది, ఓడిపోయారు, ఇప్పుడు ఏం చేయాలో తెలియదు. బయట దేశాలకి వెళ్ళిపోతే ఇంకా మళ్ళీ వీళ్ళు దొరకరు అనేటట్టయితే కొన్ని సమాచారం అయితే తెలుస్తుంది. కానీ ఏంటంటే ఇక్కడ మెయిన్గా ఒకేసారి A1 A2 ఏవైతే ఈ కేసులు సూట్ కేసులే కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి మీద ఏవైతే కేసులు ఉన్నాయో ఈ కేసుల్లో భాగంగా మెయిన్గా A1 కింద జగన్మోహన్ రెడ్డి ఉంటే A2 కింద విజయసాయి రెడ్డి ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా ఒకేసారి దేశం దాటి బయటకు వెళ్తారు అన్నట్టయితే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం అయితే జరిగింది. కానీ దానికి సంబంధించి సిబిఐ కోర్టు కానీ సిబిఐ అధికారులు కానీ అయితే ఈ పిటిషన్ అయితే తిరస్కరించడం జరుగుతుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి దేశం దాటి బయటకు వెళ్ళకుండా ప్లాన్ చేయడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ కేసు కూడా ముందస్తు చర్యలు ఏవైతే ఉన్నాయో గతంలో ఏవైతే ఆరోపణలు ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా బయటకు తీసి ఈసారి క్షుణ్ణంగా దాని మీద ఏదైతే విచారణ ఉందో జరిపి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని అయితే మళ్ళీ యథావిధిగా చర్లపల్లి జైలుకి అయితే పంపేటట్టయితే అవకాశం అయితే తెలుస్తుంది. ఖచ్చితంగా అదే జరిగితే జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు అనేది ఇంకెక్కడితో సమాప్తం అయిపోయినట్టు, అంటే సమాధి పూర్తిగా చేసినట్టు. ఎందుకంటే గతంలో ఆల్రెడీ ఆ పరిస్థితి వచ్చింది. కానీ ఏంటంటే ఆ టైంలో షర్మిల గారు అయితే కొంచెం జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ ఇచ్చి పాదయాత్ర చేసి ఎలక్షన్లో కొంచెం పొట్టుగా తిరగడం వల్ల పార్టీ అయితే అప్పుడు అయితే బతికింది. కానీ లేకపోతే అప్పుడు కూడా అవకాశం లేదు. కానీ ఖచ్చితంగా ఈసారి అయితే జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం జైలుకి వెళ్తే మళ్ళీ రిటర్న్ వచ్చే అవకాశాలు అయితే లేవు. ఖచ్చితంగా గత 5 ఏళ్లలో కూటమి ప్రభుత్వ నాయకుల మీద ఎవరైతే మీద అయితే జనసేన, టీడీపీ, బీజేపీ నాయకుల మీద కొన్ని తప్పుడు కేసులు పెట్టి ఎవరినైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మీద పగతో రగిలిపోతున్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని న్యాయపరంగా ఖచ్చితంగా తప్పు చేశాడు, ఏ తప్పులు అయితే దొరుకుతాడో ఆ తప్పులో ఖచ్చితంగా మళ్ళీ జైలుకి పంపించాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా ఈసారి జైలుకి వెళ్తే మాత్రం బయటకు వచ్చే అవకాశాలు అయితే ఖచ్చితంగా లేవు. ఈయన దేశం దాటి వెళ్ళాలన్నా సరే కోర్టు పర్మిషన్ లేనిదే వెళ్ళే అవకాశం అయితే లేదు. ఖచ్చితంగా ఈసారి దేశం దాటిదాడంటే ఖచ్చితంగా ఇంకా రాడు అనేటట్టయితే ప్రతి ఒక్కరికి అనుమానం అయితే వస్తుంది. ఖచ్చితంగా అది నిజమైతే మాత్రం జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ఎక్కడితో భూస్థాపితం అయిపోయిందని మనం అయితే చెప్పుకోవచ్చు. రైట్.